డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం, చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ లభించింది. బాబు ఒక్కసారి బయటకు వస్తే కనుక మళ్ళీ తిరిగి లోపలికి పంపించటం అనేది చాలా అసాధ్యమైన పనిగానే కనిపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడంటే మన పని ఫినిష్ అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకనే ఆయన్ని ఏ విధంగానూ బయటకు రాకుండా ముప్పేట దాడి చేసి కేసుల మీద కేసులు, పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఇక్కడ కేసులో ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఉండటానికి గల కారణాలన్నిటినీ వెతికి ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ అన్నిటినీ బాగా వాడుకొని విచారణని బాగా సాగదీసి ఇంతవరకు తీసుకొచ్చిన కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే 17A మీద ఏం తీర్పు వస్తుంది అనేది సుప్రీంకోర్టులో కొన్ని రోజుల్లో తెలిసిపోయినప్పటికీ కూడా బెయిల్ కూడా రాకుండా అడ్డం పట్టడానికి ఇక్కడ అన్ని రకాల ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇన్ కేస్ ఏదైనా ఒక దాంట్లో బెయిల్ వస్తే పీటీ వారెంట్లో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాడుకుందాము అనే దానికి చెక్ పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ 17A అంశాన్ని ఎత్తుకున్నారు. 50 రోజులుగా జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మంత్రాంగం ఏమిటి? ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం నడుపుతూ జైలు నుంచి బయటకు రావటం కూడా చేతకాలేదు అని విశ్లేషించిన రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నప్పటికీ కూడా, రాజకీయం అంటే ఇలాగా జైల్లోంచి బయటకు రావటం, ఎవరికన్నా పుల్లలు పెట్టి లోపలికి పంపించటం, వీటికంటే కూడా ప్రస్ఫుటంగా ఒక అంశాన్ని అక్కడితోటి ఫైనల్గా తేల్చేసుకోవటం అసలైన రాజకీయం. దానికోసమే చంద్రబాబు నాయుడు లేట్ అవుతుంది అనే విషయం తెలిసినప్పటికీ కూడా 17A మీద ఇక్కడ కింద ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కూడా వాళ్ళకి అనుకూలమైన తీర్పులు రావు అనే విషయం తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే యడ్యూరప్ప గారి విషయంలో కానీ అసలు 17A అంశం కింది కోర్టులో ఎక్కడా తేలలేదు. 17A మీద వచ్చిన తీర్పులన్నీ సుప్రీంకోర్టులోనే వచ్చాయి. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి లాయర్లకు తెలియదా? అందున సుప్రీంకోర్టులో తల పండిన లాయర్లు. కాకపోతే ఇంత లేటు జరుగుతుంది అనేది మాత్రం వాళ్ళు ఊహించని అంశం. 10-15 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు మాత్రమే వాళ్ళు ఊహించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు ఇక్కడ బాగా పనిచేశాయి. ఆర్గ్యుమెంట్స్ చెప్పి దాన్ని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వమంటే వాయిదా అడగటం, ఒక కాగితం సబ్మిట్ చేసి కొన్ని కాగితాలు ఇవ్వకుండా ఉండటం, ఇక్కడ హైకోర్టులో ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టులో ఇవ్వకపోవటం, వాళ్ళు ఇవ్వమని అడిగితే దానికి ఒక వాయిదా అడగటం, ఇలాగా కేసుని బాగా ప్రొలాంగ్డ్గా తీసుకొచ్చారు. కానీ కేసులో ఎటువంటి ఆధారాలు ఈ రోజుకి పట్టుకోలేకపోయారు. అసలు కేసు తాలూకు విచారణే ఇంకా మొదలు కాలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టు మీద మాత్రమే ఈ 17A మీద సుప్రీంకోర్టు దాకా వ్యవహారం నడిస్తే ఆల్మోస్ట్ 40 రోజులు దానికే పోయాయి. ఈ లోపుగా బెయిల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని బెయిల్ను కూడా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయం ముందే చేయొచ్చు కదా. ఒకవైపు 17Aని దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద పోరాడుతూనే బెయిల్కు వెళ్ళొచ్చు కదా అనే అంశాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అందులో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. బెయిల్ కోసం అప్లై చేసుకుంటే కానీ, బెయిల్ తీసుకుంటే కానీ, బెయిల్ వస్తే కానీ, మరొక కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి రిమాండ్లోకి వెళ్తే కానీ 17A అంశానికి ఏదైనా ఒక చిన్న క్లాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏదో ఒక రకంగా అడ్డం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా కొంచెం ఎక్కువ కాలం సమయం తీసుకొని బెయిల్ వేయటం జరిగింది. 17A మీద ఎప్పుడు బెయిల్కి వెళ్ళారు అని అంటే ఈ దసరా సెలవులు వచ్చాయి అనుకున్నప్పుడుగా బెయిల్కి వెళ్ళటం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అంగళ్ళు కేసులో ముందస్తు బెయిలే ఉంది. పీటీ వారెంట్లు ఇష్యూ చేసిన వాటి మీద బెయిల్ టు మూవ్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం మూవ్ చేశారు కాబట్టి అవి స్టేలో ఉన్నాయి. కాబట్టి దాంట్లో మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం లేదు.
కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు, బెయిల్ తీసుకోవాలి. 17A కూడా దీని మీద అరెస్టు జరిగిన అంశంలోనే 17Aనికి ఇక్కడ తెరపైకి వచ్చింది కాబట్టి దానిపైన పోరాటం చేస్తూ దాంట్లో బెయిల్ తీసుకుంటే ఏదైనా ఒక మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా తీసుకోకుండా ఉండటం కోసం ఇలాగా బెయిల్ని లేట్ చేసుకున్నారు తప్ప ఇప్పుడు ఆరోగ్య కారణాలతోటి ఇంటర్మ్ బెయిల్ కూడా వేయవలసి వచ్చింది. దానికి కూడా ఈ దరిదాపుగా జైల్లో పెట్టిన 10 రోజులకి 20 రోజులకే వేసుంటే ఆరోగ్య కారణాల రీత్యా ఎక్కువగా బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లాంటి పరిస్థితులు మొదటి 10-20 రోజుల్లో ఉండవు కాబట్టి బెయిలు అనేది మాత్రం ఈ ఆరోగ్య కారణాల మీదే లభించింది. మామూలు బెయిల్ ఇంకా విచారణలోనే ఉంది, దాన్ని ఇంకా సాగదీస్తూనే ఉన్నారు. బెయిలు అంశాన్ని కూడా ఎంతవరకు సాగదీయగలరో అంతవరకు సాగదీస్తారు. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు అని అంటే తిరిగి లోపలికి పంపించడం కష్టసాధ్యమైన విషయం అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇందులో అంత ప్రొలాంగ్డ్ వ్యవహారాన్ని నడపవలసి వచ్చింది. ఇప్పుడు ఇంటర్మ్ బెయిల్లో కూడా ఈ వైద్య కారణాల రీత్యా తీసుకోవటం మూలాన ఏ రాజకీయాలు ర్యాలీలు వీటిల్లో పాల్గొనకపోయినప్పటికీ టెలిఫోన్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనకపోయినప్పటికీ కూడా ఆయన చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి. ఎవరెవరితోటి ఏమేం పనులు చేయించుకునే అవకాశం ఉంది అనేది మొత్తాన్ని కూలంకషంగా ఆయన ఇంట్లో ఉండి ఆ పని చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఈ 50 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని అనుకునే వాళ్ళకి కానీ టీడీపీ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పడేసి రెండో ప్రత్యామ్నాయంగా మనం ఇక్కడ వద్దాము అని బీజేపీ చేసే ప్రయత్నాలకు కానీ టీడీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ గట్టిగానే బుద్ధి చెప్పారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి ఉపయోగం? ఒకవైపు ఆయన సాధించాలనుకున్న కక్ష సాధింపు చర్యలు ఆయనకి అది తీరిపోయి ఉండవచ్చు, కానీ పార్టీ పరంగా ఏమిటి ఉపయోగం అంటే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు ఆ పని అని అంటే ఇంకొక ఆశింపు అవి వేరే ఉంది. వాళ్ళు టీడీపీ పార్టీని ఖాళీ చేసేయటం కోసం, కకావికలం చేసి క్యాడర్ని చల్లా చెదురు చేసేయటం కోసం, నాయకులందరినీ వేరే పార్టీల వైపు పరిగెత్తే విధంగా చేయడం కోసం ఇలా ప్రొలాంగుడ్గా చంద్రబాబు నాయుడిని లోపల ఉంచితే ఈ టీడీపీ పార్టీ బలహీనపడిపోతుంది. వేరే వైపు ప్రయాణాలు చేసేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ తప్ప ఇంకా ఎవరు ఆ పార్టీలో మిగలరు అని ఆశించారు. కానీ టీడీపీ పార్టీ అది ఒక కుటుంబం లాగా అంటిపెట్టుకున్న ఆ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ అలాగనే ఉండటంతో ఏదో ఒక రకంగా ప్రొలాంగుడ్గా చంద్రబాబు నాయుడిని ఎక్కువ రోజులు లోపల ఉంచేసి ఇక తర్వాత ప్రయత్నాలు తర్వాత చేయటం కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఇంటర్మ్ బెయిల్ అయినా కూడా వైద్య కారణాల రీత్యైనా లభించినా ఇక చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళటం కష్టం. మరి ఆయన బయట ఉంటే ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడతాడు. ఆయన వ్యవస్థల్ని ఏమేమి మేనేజ్ చేయగలడు, ఉన్న అవకాశాలను అన్నింటినీ వాడుకొని ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ మొదలు పెడతారు. ఇదే ఈరోజు కుండబద్దలు.